వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిశ్రమలన్నీ ఈ ప్రభుత్వ విధానాలతో తరలిపోతున్నాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన యువత అయితేనేం ప్రజలైతే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిశ్రమల పరిస్థితే కాదు, ఐటీ రంగం కూడా పూర్తి స్థాయిలో కుదేలైందని చెప్పి నివేదికలు చెప్తున్న అంశం. దాదాపు ఐటీ కంపెనీ అంటేనే మనకి మన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాదే గుర్తొస్తాయి. అసంబద్ధంగా అశాస్త్రీయంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ఊతానివ్వడానికి 2014 నుంచి 2019లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విశాఖ జిల్లా నుంచి చిత్తూరు వరకు అంటే దాదాపు 9 నగరాల్లో, విశాఖ అయితేనేమి, కాకినాడ అయితేనేమి, విజయవాడ, నెల్లూరు, ఇట్లా చిత్తూరు, గుంటూరు, భీమవరం, తిరుపతి ఇటువంటి నగరాల్లో ఐటీ కంపెనీలు నవనగరాలు ఐటీ కంపెనీలుగా మారాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎంతో దార్శనికతతో అనేక వసతులు, మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకొని ఐటీ కంపెనీలను పెద్ద ఎత్తున ఆహ్వానించిన పరిస్థితి ఉంది. దాదాపు 400 స్టార్టప్ కంపెనీలు గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు యొక్క విధానాలు, ఆయన ఐటీ కంపెనీలకు వేస్తున్న పెద్దపేట, ఇస్తున్న వసతులు, రాయితీలను చూసుకొని 400 స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ అయ్యాయి. అప్పటికే ఎగ్జిస్ట్ అయి ఉన్న హెచ్ఎస్బిసి కానీ, మనకి ఐబిఎం కానీ 4,000 ఉద్యోగాలతో విశాఖపట్నంలో కలకల్లాడుతున్న పరిస్థితి 2014 నుంచి 2019 వరకు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 కంపెనీలు విశాఖపట్నం నుంచి పారిపోయిన పరిస్థితి. ఎక్కడ ఐటీకి సంబంధించి ఎక్కడ డెవలప్మెంట్స్ లేవు, ఐటీ సమస్యలు ఏవి రాలేదు. స్టార్టప్ కంపెనీలు ఉన్న 400 కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు పోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మనం చూసుకుంటే దాదాపు 2022 నుంచి 2023 వరకు ఒక్క తెలంగాణ హైదరాబాదులోనే దాదాపు 2.34 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయంటే చూడండి. ఇక్కడ దాదాపు 2,000కు సంబంధించిన ఐటీఎస్కి సంబంధించిన సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ప్రతి 5గురిలో ఒకరు ఇక్కడ పనిచేస్తున్నారు, హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఈ స్థాయిలో డెవలప్ అవడానికి ఆనాడు విజన్ 2020తో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దార్శనికతతో వేసిన ప్లాట్ఫాము ఇప్పుడు ప్రపంచ దేశాలను శాసించే పరిస్థితికి, ఐటీని శాసించే పరిస్థితికి, ప్రపంచంలో ఉన్న ఐటీ సంస్థలు మొత్తానికి ధీటుగా వాటిని శాసించే స్థాయికి హైదరాబాదు ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపు ఇప్పుడు 2,000 కంపెనీలు ఇక్కడి నుంచి సేవలు అందిస్తున్నాయి. అయితే దీంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎగుమతులు 1% కూడా లేదు అంటే సిగ్గు చేయటమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఐటీకి పెద్దపీట వేసిన దార్శనికుడికి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేకలక ఎటువంటి దార్శనికత, ఐటీ మీద కనీసం అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇటువంటి పరిస్థితే పడుతుంది. బీటెక్ అయిపోయిన ప్రతి ఒక్కరు, టెక్నికల్ విద్యా కోర్సులు అయిపోయిన ప్రతి ఒక్కరికి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ లేదు. స్కిల్కి సంబంధించిన ఏదైనా ప్రపంచ రంగాల్లో, ప్రపంచ వేదికలపైన ఐటీ వేదికలపైన రాణించాలంటే స్కిల్ అవసరం అన్నమాట. చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అవసరం. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ని కూడా ఆయన పడకవేపించిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. స్కిల్ లేదు, ఎడ్యుకేషన్కి సంబంధించిన సరైన ఉద్యోగాలు లేవు. యువత వలసల బట్టి పారిపోతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏటా వేల సంఖ్యలో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా యువత జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఒక ఛాన్స్ ఇచ్చిన నేరానికి ఐటీ రంగం పూర్తిగా సుప్త చేతన అవస్థలో పడి ఉంది. ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే 0.2% కూడా ఐటీ రంగం సంబంధించిన ఎగుమతులు కానీ, అక్కడ ఏపీలో ఐటీ రంగాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం కానీ లేదనేదే చెప్పాలి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాల వల్లే నడుస్తుందన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఐటీ రంగాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐటీ రంగాలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తే ఐటీ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు అయితేనేమి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి. చూడటంతో పాటు చాలా సరళీకృతం చేయాలి, వ్యవస్థలన్నింటినీ సరళీకృతం చేయాలి.
ఐటీ రంగానికి సంబంధించిన ప్రభుత్వం కల్పించాల్సిన వసతులను సరళీకృతం సింప్లిఫై చేయాలి, సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలి. ఆ విధంగా ఐటీ కంపెనీలను మనం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకుంటే అక్కడున్న యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నది చాలా సుస్పష్టంగా అనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న 89 మంది సలహాదారులు కానీ ఈ విషయం అర్థమవుతుందో అర్థం కావట్లేదో మనకి వస్తున్న నివేదికలు అందుతున్న విధానాలను మనం చూస్తే చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఐటీ రంగం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అక్కడున్న యువతకు మాత్రం తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలి.